श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। మనం గత వారం సాయి సన్నిధిలో హరిసీతారాం దీక్షిత్ అనే భక్తుడి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. బాబాని అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఈ హరిసీతారాం దీక్షిత్ కూడా ఒకరు. బాబా ఇతన్ని ఎక్కువగా కాకా దీక్షిత్ అని పిలవటం వల్ల, కాకా దీక్షిత్ అని కానీ కాకా అని పిలవటం వల్ల అందరూ కూడా అలానే కాకా అని పిలుస్తూ ఉండేవారు. ఇతను బ్రిటిష్ కాలంలో ఇటు బ్రిటిషర్స్ నుంచి అలాగే మన స్వాతంత్రోద్యమంలో వీళ్ళ నుంచి కూడా మన దేశ ప్రజల నుంచి కూడా ఎంతో ప్రజాభిమానాన్ని పొందినవాడు. అందరూ కూడా ఎట్లా అనుకునేవారంటే ఇటు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన్నన పొందినవాడు, తర్వాత మన వాళ్ళ మన్నన కూడా పొందినవాడు కనుక ఇతను ఏదో ఒక ప్రదేశానికి ఒక కమిషనర్ అవుతాడని ఇతన్ని బాగా గౌరవించి ఇతని గౌరవ చిహ్నంగా ఈ రాజభట్ల ఫిరంగులు పేరుస్తారని. అంటే ఏంటి, స్వాతంత్రోద్యమంలో ఉండి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన్నన పొందడం కష్టం కదా, కానీ ఇతను ఎంతో గొప్ప మన్నన పొందినవాడు ఇద్దరి దగ్గర కనుక ఇతని గొప్ప పదవులు ఇచ్చి ఇతన్ని ఏదో ఒక ప్రాంతానికి కమిషనర్ చేస్తారని చెప్పుకునేవాడు. అలాంటి స్థితిలో ఈయన 1909లో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రమాదవశాత్తు అతని కాలు జారిపడి కాలుకి దెబ్బ తగిలిందట. తగిలినప్పుడు ఎన్ని చికిత్సలు చేసినా కానీ అది తగ్గకపోవటం, దానివల్ల అతను ఎంతో వికృతంగా కుంటుకుంటూ నడుస్తూ ఉండవలసి వచ్చేది. ఎవరి ఎదురికి వెళ్ళాలన్నా కూడా అతనికి ఎంతో సిగ్గుగా ఉండేది. అయితే ఈ దురదృష్టంగా కనపడే ఈ దృశ్యమే ముందు అతనికి సాయి సన్నిధిలో చేకూర్చింది. అంటే చూడండి, మనం ఒక్కోసారి ఒక కష్టం వస్తే ఏమనుకుంటామంటే ఎందుకు వచ్చిందో ఈ కష్టాన్ని బాధపడుతూ ఉంటాం. మనం శ్రీ గురు చేతిలో తీసుకున్నా కానీ ఆ యవన్ రాజుకి తొడ మీద పుండు లెగవటం వల్లే దాని నివారణ కోసం, చికిత్స కోసం వాళ్ళని వీళ్ళని సంప్రదించి సాధు సత్పురుషుల్ని కూడా దర్శించినప్పుడు నీకు ఆ సాధు సత్పురుషుల సాంగత్యమే నీకు దీని నుంచి అన్నిటికంటే కూడా ప్రయోజనకరమైంది, దీని నుంచి విముక్తిని చేయగలిగినప్పుడు అని వెతుక్కుంటూ ఆ విధంగా శ్రీగురుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళగలిగాడు. అట్లాగే ఇక్కడ కూడా ఇతను ఇంగ్లాండ్ వెళ్ళి పడినప్పుడు అతని కాలు దెబ్బ తగిలి అది కుంటుకుంటూ వికారంగా నడుస్తూ ఉండటం వల్ల నలుగురిలో సిగ్గుపడుతూ ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళలేని సమయంలో మిత్రులు ఏం చెప్పారంటే, షిరిడీలో సాయినాథుడు ఉన్నాడు, ఆ వెళితే నీ అవిటితనాన్ని పోగొట్టగలరేమో అని అతనికి సూచించడం జరిగింది. అంటే సాయినాథుడి దగ్గరికి మొదట అతను తనకు వచ్చిన ఇబ్బందిని తొలగించుకోవటానికని, అంటే ఆ ఇంగ్లాండ్లో పడబట్టే అతను ఆ దెబ్బ తగలు బట్టి బాబా దగ్గరికి వెళ్ళడానికి కారణమైంది అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, దురదృష్టంగా కనపడే ఈ దృశ్యమే ముందు అతనికి సాయి సన్నిధి చేకూర్చింది. ఇతనికి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన ఉండేది. ఈ సంస్కారం ఉండటం వల్ల ఈయన బాగా కాశీ, ప్రయాగ, బదరి, కేదార్ ఇవన్నీ యాత్రలు చేస్తూ ఉండేవారు. అయితే అతనికి ఈ దెబ్బ తగిలిన తర్వాత ఆలోచనలో మార్పు వచ్చిందనమాట. అదేంటంటే, ఎన్ని కీర్తి ప్రతిష్టలున్నా, లౌకికమైనవి సిరి సంపదలున్నా కానీ నిజానికి మనిషిని ఎలా ఆదుకోలేవో అతనికి బాగా అర్థమైంది. అప్పుడు దాకా మరి అంత మనల్ని పొందాడు, ధనాన్ని సంపాదించాడు, గొప్ప న్యాయవాదిగా పేరు పొందాడు, ఇన్ని ఉన్నా కానీ ఏవి కూడా నిజానికి మనిషిని ఎలా ఆదుకోనలేవు. మనిషి జీవించినంత కాలం వాటి కోసమే తపన పడుతూ ఉంటాడు. ఇంకా సాధించుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి, అటు కీర్తి కానివ్వండి, ధనం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఎన్ని కీర్తి ప్రశ్నలు వచ్చినా కానీ, సంపదలు ఉన్నా కానీ నిజానికి మనిషిని ఎలా ఆదుకోలేవు అనేది అతనికి బాగా అర్థమైంది. అట్లా ఈ మిత్రుడైన ఆప్టే, అన్నా సాహెబ్ దబోల్కర్ వీళ్ళతో వీరికి స్నేహం ఏర్పడి వీళ్ళు అనుకున్నారట, ఎవరికి ముందు గురువు దొరికినా కానీ మిగిలిన వాళ్ళకి తెలియజేసి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలని. వాళ్ళందరికీ ఎలా ఉండేది అంటే, శివాజీ గురువు అయినటువంటి సమర్థ రామదాస్ స్వామి లాంటి గురువు దొరకాలి, అలాంటి గురువు దగ్గరికి వీళ్ళు వెళ్ళాలని వీళ్ళందరూ అలా మీకు మొదట మన ముగ్గురులో ఎవరికి గురువు లభించినా కానీ, అలాంటి సత్పురుషుడి దర్శనం లభించినా కానీ మిగిలిన వాడిని కూడా తెలియజేసి అక్కడికి వెళ్ళాలని. బాబా దగ్గరికి అట్లా తన అవిటితనాన్ని పోగొట్టుకోవడానికి వచ్చిన తర్వాత అక్కడ అతనిలో వచ్చిన మార్పు ఎలా జరిగింది అంటే, అవిటితనం శరీరానికి తొలగించుకోవాలని వచ్చిన వాడు తన
ఆధ్యాత్మికమైన అవిటితనం తొలగించమని ప్రార్థించాడు బాబాని. చూడండి, మొదట బాబా దగ్గరికి రావడానికి కారణం తన అవిటితనమే కారణమైంది. ఆ పడి కాలు పెరగటం, పుట్టుకుంటూ నడవటం, అందరిలోకి వెళ్ళలేకపోవటం, ఇటువంటి దాని వల్ల బాబా దగ్గరికి వచ్చి అవిటితనాన్ని పోగొట్టుకోవాలని వచ్చిన వాడు ఎంతటి పరివర్తన చెందాడు అంటే బాబా యొక్క సాన్నిధ్యంలో. బాబాను దర్శించగానే అల్పమైన సంకల్పాన్ని విడిచి, అంటే తన ఫిజికల్ గా జరిగినటువంటి ఆ లోపాన్ని సవరించుకోవటానికి వచ్చిన వాడు అల్పమైనటువంటి సంకల్పాన్ని విడిచి ఆధ్యాత్మికమైన తన అవిటితనం తొలగించమని ప్రార్థించాడు. బాబా ఆయనకి అభయం ఇచ్చి, నా కాకాను విమానంలో తీసుకుపోతాను అన్నారట. ఇతను షిరిడి వచ్చే నాటికి వయసు ఎంత ఉండిందంటే 45 సంవత్సరాలు మాత్రమే. న్యాయవాదిగా పుష్కలంగా ధనాన్ని ఆర్జిస్తూ ఉన్నాడు. దేశమంతటా అతని కీర్తి బాగా మారుమోగుతోంది. ఎంతో ఉన్నతమైన పదవులు అతన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బొంబాయి, విలేపార్లే మరియు లోనావాలాలో 3 పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. అయితే అతని హృదయాన్ని అంతా కూడా మహత్తరమైన సాయి సన్నిధినే వరించింది. ఒకసారి మహాత్ముడి సన్నిధిలోకి కనుక వెళ్ళగలిగి ఆ ఆనందాన్ని రుచి చూడగలిగితే మిగిలినవేమీ కూడా వాళ్ళకి రుచించవు. ఒకసారి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, బూటీ లాంటి వాళ్ళు చూస్తే తెలుస్తుంది, ధనం ఉంటే చాలు, ఎంత కనుక బాగా ధనం ఉంటే ఆనందంగా జీవించేయచ్చు అని. ఆయనకి ఎంతటి సంపద ఉండేదంటే ఆ రోజుల్లో నాగపూర్ మొత్తానికి కొనగలిగినటువంటి సంపద ఉండేదట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, బాబా దర్శనం లభించిన తర్వాత అక్కడే మసీద్ దగ్గరే ఉండి ఏదో అక్కడక్కడే తింటూ బాబా ఇచ్చే ప్రసాదం తీసుకుంటూ అక్కడే ఉంటూ ఉన్నాడు. మనమేమనుకుంటున్నాం, బాగా ధనము సంపాదన ఉంటే ఆనందంగా జీవించేయచ్చు అనుకుంటున్నాం. అవన్నీ వదిలేసుకొని ఆయన ఎక్కడ ఉంటున్నాడు, బాబా సన్నిధిలో ఉంటున్నాడు. అతనికి ఇంటికి అక్కడ సన్నిధి విడిచి వెళ్ళడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడి అక్కడే ఒక భవనం నిర్మించుకోవాలని సంకల్పించి బాబా దయ వల్ల అక్కడ ఒక భవనాన్ని నిర్మించుకునేట్టుగా ఉన్నాడు. అలానే దీక్షిత్ కూడా, అంటే ఒక మహాత్ముడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఏవి రుచించిన స్థితికి వెళ్ళిపోతుంది. ఇతనికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, మంచి పేరు ఉంది, మననుంది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇతను గొప్పవాడు అవుతాడు, ఏదో గొప్ప పదవులు వరిస్తాయి అనుకున్నా కానీ ఇతని మనసు మాత్రం సాయి సన్నిధినే కోరుకుంటూ ఉంది. అతని హృదయం అంతా కూడా మహత్తరమైన సాయి సన్నిధినే వరించింది. మహత్తరమైన వారి సన్నిధి యందు, వారి కృపా కటాక్ష వీక్షణం ముందు ఇవన్నీ కూడా ఏంటి, ఈయనకున్న సంపదలు, పేరు ప్రతిష్టలు, కీర్తి, భవనాలు ఇవన్నీ కూడా సూర్యుని ముందు చంద్రునిలా అత్యల్పాలనిపించాయి. వాటన్నిటిని ఉపేక్షించసాగాడు. ఎంతో లాభదాయకమైన తన వృత్తిని కూడా పూర్తిగా అలక్ష్యం చేశాడు. మనం కపార్తేని చూస్తూ ఉన్నాం. కపార్తే బాబా దగ్గర రక్షణ కోసం బ్రిటిష్ వాళ్ళ నుంచి శిక్ష పడకుండా బాబా సన్నిధిలో ఉంటే బాబా రక్షిస్తారని అక్కడ ఉంటూ ఉన్నా కానీ అతని మనసంతా ఎలా ఉంది, అయ్యో నాకు ఆర్థికంగా చితికిపోయాను, అక్కడ నాకు ఎంతో పెద్ద ఇల్లు ఉంది, బాధ్యతలు ఉన్నాయి, నేను మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళి ఈ వృత్తిగా ఆయన వృత్తి కొనసాగించి మళ్ళీ ఆర్థికంగా స్థిరపడతాడా అని బాబాని ఎప్పుడు సెలవు కోరుతూనే ఉండేవాడు. బాబాకు తెలుసు అతన్ని ఎప్పుడు పంపించాలో. అందుకని బాబా చెలకాట పడుతూ ఉండేవాడు టైంతో. వెళ్ళి కానీ రేపు పంపిస్తానంటాడు. ఎవరితో అడిగిస్తే ఇంకా సమయం రాలేదని చెప్పకుండా బాబా మళ్ళీ అనుమతి ఇచ్చేవారు కాదు. బాబా అనుమతి లేకుండా షిరిడి దాటి వెళ్ళడం అనేది ఉండదన్నమాట. ఎవరైనా అనుమతి లేకుండా వెళ్తే మళ్ళీ వాడు కోలుకునే కనపడవు మనకి. అంటే ఎంతో ఇబ్బంది పడితే ఎలా ఉండేది. అందుకని బాబా అనుమతి లేకుండా షిరిడి విడిచి వెళ్ళటానికి ఉండదన్నమాట. కనుక ఒకళ్ళ దగ్గర ఎలా కనపడుతుంది, ఒక భక్తుడి సంస్కారంలో మిగిలినవన్నీ వదిలేసి అతనికి వచ్చే ఆదాయం తగ్గిపోయి వృత్తి మీద అంతా కూడా ఇది వదిలేసి కేవలం గురు సన్నిధి లభించిన తర్వాత దాన్ని ముందు మిగిలినవన్నీ అత్యల్పాలనిపించి ఆయన సన్నిధే మహత్తరంగా అనిపిస్తూ దాన్ని వదులుకోలేని ఆస్తులు కరిగిపోతూ ఉన్న వృత్తి కొనసాగించకపోయినా కానీ గురువు యొక్క సన్నిధి దాన్ని మించి ఏమీ లేదని అతను అక్కడే ఉండిపోయాడు. పైగా ఇవన్నీ పోతున్నా కానీ అతను ఏమాత్రం బాధ లేదట. ఇంకా ఇంకా అతని ముఖంలో తృప్తి, శాంతి ప్రకటమవుతూ ఉండేవాడు. చూసే వాళ్ళకి అవన్నీ మామూలుగా ఏమంటాం, ఏమోనండి ఇక్కడ ఉన్నాం కానీ అవన్నీ కరిగిపోతూ ఉన్నాయి, అక్కడ ఎంతో కుటుంబం ఉంది, ఇవన్నీ చూసుకోవాలి కదా అనే బాధ కూడా లేదట ఆయనకి. అన్నిటికీ ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. రెండవది ఇతని ముఖంలో ఆ తృప్తి, శాంతి కనపడుతూ ఉండేయట. ఒకళ్ళకేమో కపార్ద లాంటి వాళ్ళకేమో అవన్నీ కరిగిపోయి నేను చేయలేకపోతున్నాను, బాబా ఎప్పుడెప్పుడు అనుమతిస్తారా వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నాడు. ఈయనేమో ఇక్కడి నుంచి కదలకుండా అన్ని కరిగిపోతున్నా కానీ ముఖంలో మాత్రం ఆ తృప్తి, శాంతి అవి బాగా ప్రకటమవుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారనమాట. ఇతను ఆస్తులన్నీ కరిగిపోయి ఆ 3 బంగాళాలు మిగిలాయట. అయినా కానీ ఇతను ఏ మార్పు లేదు. ఒక క్లిష్ట పరిస్థితుల్లో బాబా కూడా అన్నారు, నువ్వు బొంబాయి వెళ్ళి తిరిగి పూర్వ వృత్తిని చేపట్టమని ఒత్తిడి చేశారు.
ఆయనేమో బాబాని ఒత్తిడి చేస్తున్నారు కపార్దే. బాబా నాకు సెలవిస్తే వెళ్తాను, నేను వృత్తి మళ్ళీ కొనసాగిస్తాను అమరావతిలో అని. ఈయనేమో వెళ్లకుండా ఉండి ఇతను ఇబ్బంది పడుతుంటే బాబా ఏమంటూ ఉన్నారు, నువ్వు వెళ్ళి మళ్ళీ బొంబాయి వెళ్ళి పౌరవృత్తి కొనసాగించు అని చెప్పారట. సరే బాబా చెప్పారు కనుక గురువు ఆజ్ఞగా ఆయన ధిక్కరించకుండా వెళ్ళారు, కానీ అక్కడ వృత్తి పట్ల కించెత్తు కూడా అతనికి మనసు అటువైపు మొగ్గలేదు. అతనిలో వచ్చిన మార్పును చూసి ఇంకా ఫ్రెండ్స్ అంతా అనుకున్నారట, ఇంతటి గొప్ప ఇది ఉన్నవాడు ఒక మహా ఒక బాబా యొక్క ఇదిలో పడి సాయి అనే ఫకీరు అతన్ని మాయ చేసి పిచ్చివాణ్ణి చేసి షిరిడీలో కట్టి వేసుకున్నారని చెప్పుకోసాగారట. అంటే గురు సన్నిధి దాని యొక్క ఆనందం తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది, మిగిలినవని ప్రధానం అనిపించి వాళ్ళు వాళ్ళ అవగాహన లేకపోవటం వల్ల, గురు సన్నిధి రుచి తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏమన్నారంటే ఈయన ఆ బాబా మాయలో పడ్డాడు, ఈయన పిచ్చివాణ్ణి చేసి ఆయన కట్టేసుకున్నాడని. అయితే ఇట్లా ఒక వంక నానాటికి క్షీణించిపోతున్న తన వనరుల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమే కాక షిరిడీలో నిశ్చింతంగా సాయి సేవ చేసుకోవడం కూడా కష్టంగా తోచేది. అసలు ఆ విషయమే ఆవేదన పడుతూ ఉంటే, అంటే ఇవన్నీ కరిగిపోతూ ఉన్నాయి, మరి అక్కడ కుటుంబం అక్కడ ఉంది, కొంచెం ఆవేదన పడుతూ ఉంటే అప్పుడు బాబా అన్నారట, కాక నీకు ఆందోళన ఎందుకు, నీ బరువు బాధ్యతలన్నీ నావే అన్నారట. అంటే సద్గురు ఎలా తన భక్తుడి పట్ల బాధ్యత ఎలా స్వీకరిస్తాడో చూడండి. ఇక్కడ తను ఆవేదన పడుతూ ఉన్నాడు మనసులో. అయితే బాబా అంటున్నారు, కాక నీకెందుకు ఆందోళన, నీ బరువు బాధ్యతలన్నీ నావే, అంతకంటే ఇంకేమైనా అభయం ఉంటుందండి. గురువు ఆ మాట చెప్పిన తర్వాత బాబా అంటున్నారు, నీ బరువు బాధ్యతలన్నీ నావే, నీకు ఆందోళన ఎందుకు అన్నారు. అప్పుడు ఈ మాట వినగానే ఆయనకు అనిపించిందట, సామాన్య మానవులు ఎవరైనా అలాంటి అభయం ఇవ్వగలరా అనుకున్నాడు కాక. ఇట్లా సాయి ఎన్నోసార్లు చెప్పారు. చివరికి అతడు చింత విడిచి ఆ సన్నిధిలోనే ప్రశాంతంగా జీవించసాగాడు. తన అవసరాలన్నీ పూర్తిగా తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించసాగాడు. ఇందాక మనం అల్లా మాలిక్ ఆర్యోక్తి దానిలో మనకి ఆ సూక్తిలో కూడా అది కానీ హృదయగతం చేసుకుంటే ఏమవుతుంది అంటే, అలాంటి నిరాడంబరత వినయవంతంగా జీవించడం సాధ్యమవుతుంది. భగవంతుడే యజమాని, ఇందులో నాదంటూ ఏమీ లేదు, ప్రతిదీ కూడా ఇవ్వబడిందే, శరీరము, ఆలోచనలు ఇవన్నీ కూడా మన మనసు, ఇందులో నాదంటూ ఏది లేదని తెలుసుకున్నప్పుడు మనలో ఉండే ఈ అహంకారం అణికి వినయవంతంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఈయన ఎలా ఉన్నాడట, ఎంతో నిరాడంబరమైన జీవితం, తన అవసరాలన్నీ తగ్గించుకొని, అరే నేను అలా ఉన్నానే, ఇలా ఉన్నానే, నేను అంత గొప్ప స్థితిలో ఉన్నానే, ఏంటి ఇప్పుడు ఇలా ఉన్నా అనుకోవట్లేదు. ఆయన సన్నిధిలో అటువంటి ప్రశాంతతని, ఆనందాన్ని అనుభవిస్తూ గురు సన్నిధిలో తన అవసరాలన్నింటినీ తగ్గించుకొని అత్యంత నిరాడంబరంగా కాకా దీక్షిత్ జీవించుతూ ఉన్నాడు. పైగా అనుకున్నాడట, భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలిచిన వారి సిరి సంపదలు ముందుగా పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పారు. సాయి అనుగ్రహం అనే అమృతం చవి చూశాక ఇట్టి భ్రాంతులన్నీ పీడకల్లా మటిమాయమైపోయాయి. అతడు షిరిడీలోనే ఎక్కువ సమయం ఉండసాగాడు. సాయి కూడా అతడిని తరచుగా ద్వారకామాయికి, తన గది నుండి క్రిందకు తరచుగా రావద్దని శాసించాడు. కానీ అతడు ఆరత సమయంలోనైనా ఆయన దర్శించకుండా ఉండలేనని శ్యామ ద్వారా బాబాకి తెలుపుకున్నాడు. చివరికి ఎట్లాగో అతడు చావడి వద్ద జరిగే ఆరతికి మాత్రం హాజరవటానికి సాయి అనుమతించారు. ఈ రీతిన అతడు 9 మాసాలు షిరిడీలో ఏకాంతంగా వానప్రస్థ జీవితం గడిపారు. బాబా అతన్ని మేడపై నుంచి కిందకి రానివ్వకుండా ఏకాంతంలో ఉండి అతని చేత అట్లాంటి సాధన కూడా చేయించారు. అయితే అతనిలో వస్తున్న ఈ తీవ్రమైన పరిణామం చూసి అతని భార్య భయపడిపోయి అతని వద్దనే ఉండాలని షిరిడీ వచ్చేసింది. ఎంతటి మార్పు వచ్చింది ఇతనిలో. ఆధ్యాత్మికంగా పరివర్తన జరుగుతూ ఉంటే తెలియని వాడికి భయమే కలుగుతుంది. అలా ఉండేవారండి, ఇలా అయిపోయారు, ఏంటో దేని మీద ఆసక్తి లేదు, మిగిలినవన్నీ తగ్గిపోతున్నా కానీ చింత లేదు, ప్రశాంతంగా ఉంటున్నారు, ఏమైందో. మహర్షి గారు కూడా అంటారు, పిల్లలు ఏదన్నా వ్యసనాలకి వాటికి లోనైతే కూడా భయపడరట, ఆధ్యాత్మికత కనుక వాళ్ళు మారుతూ ఉంటే భయపడిపోతారట. వీడెక్కడ సన్యాసి అయిపోతాడో, వీడన్నీ వడిచి వెళ్ళిపోతాడో అని. అలవాట్లు ఏముందండి, ఏదో మళ్ళీ 18 మారుతారులేండి, ఇప్పుడు ఏదో ఆడుతున్నాడు కానీ ప్యాకాట ఇవన్నీ తర్వాత మానేస్తాడు, తాగుతున్నాడా మానేస్తాడు అనేంత ఇదిగా ఉండగలడు తల్లిదండ్రులు కూడా. అదే ఆధ్యాత్మిక వైపు వెళ్తూ ఉంటే వీడు ఏమీ లేకుండా ఎక్కడ అన్ని వదిలేసి చెడిపోతాడేమో అనేది భయంగా ఉంటుందంట. చూడండి ఎంత గమ్మత్తు. ఇక్కడ కూడా అంత ఆధ్యాత్మిక పరివర్తన కలిగి అతనిలో ఇంతటి నిరాడంబరత గురు సన్నిధిని అనుభవిస్తూ అక్కడంతా పరివర్తన కలిగినా కానీ భార్య భయపడిపోయిందంటే ఇతనిలో వచ్చిన మార్పును చూసి. అందుకని నేను కూడా అతనితోనే ఉంటానని చెప్పి బొంబాయి నుంచి షిరిడీ వచ్చింది. అయితే
కానీ దీక్షిత్ ఏం చేశాడు, ఆయన కట్టుకున్న వాడాలో ఒక పెద్ద వాడా కట్టుకొని షిరిడీలో ఆయన ఒక గదిని మాత్రమే తనకి కేటాయించుకొని తన సాధనకి తన ఉండటానికి, మిగిలినదంతా కూడా బాబాని దర్శించవచ్చే భక్తులకి వాళ్ళకి ఆయన వినియోగానికి వదిలేశారనమాట. అయితే దీక్షిత్ వాడాలోని పై భాగంలోకి స్త్రీలు ఎవరూ వెళ్ళరాదని నియమం ఉన్నది. అందువల్ల ఆమె షిరిడీలో ఉన్నంత కాలం కాకా కూడా ఈ క్రింది భాగంలోనే ఆ నిద్రించవచ్చనేమని బాబాని శ్యామ అడిగాడు. చూడండి, శ్యామ వెళ్ళి అడిగాడు వీళ్ళకిద్దరు కలిసి కింద ఉండవచ్చా అని. కానీ అతడు ఆ మేడ మీద గదిలోనే ఒంటరిగా నిద్రించాలని బాబా శాసించారు. కొద్ది రోజులు వేచి చూసి ఆమె తిరిగి మిలేపార్లో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నది. ఆమె బయలుదేరిపోతూ తన భర్త యొక్క బాగోగుల గురించి ఆందోళన పడుతూ ఉంటే మళ్ళీ బాబా అన్నారట, కాకా గురించి ఏమీ భయపడక్కర్లేదు, నేనే స్వయంగా అతని బాగోగులు చూసుకుంటాను అని. గురువు నుంచి చూడండి ఎంతటి అభయం, ఎంతటి ప్రేమ వ్యక్తం అవుతూ ఉన్నాయో. ఇక్కడ కాకా నీకెందుకు ఆందోళన, నీ బరువు బాధ్యతలని నావని బాబా ఎన్నోసార్లు చెప్పి అతనిలోని చింతను తొలగించి ఆ షిడిలో ఉన్నంతసేపు కూడా ప్రశాంతంగా ఉండేట్లుగా చేశారు. ఇక అప్పటి నుంచి అతను ఆ చింతలన్నీ విడిచి అతను ప్రశాంతంగా ఉండి అక్కడ ఆనందంగా బాబా సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. భార్య వచ్చి, ఆ దీక్షిత్ భార్య వచ్చి భర్తలో ఇంత మార్పు వచ్చింది, ఆయనతోనే ఉండాలని వస్తున్నా కానీ బాబా ఏం చేశారంటే ఆయన పైనే ఉండాలి, ఏకాంతంగా తన వరకు పెట్టుకున్న దానిలో అని చెప్పిన తర్వాత ఇక సరే ఆమె వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని బాబాకి చెప్పుకుందట, బాబా ఇతరులు ఇంత మార్పు వచ్చింది, ఆయన బాగోగులన్నీ మీరే చూసుకోవాలి అని. వాటి గురించి చెప్తే బాబా అంటున్నారు, కాకా గురించి నువ్వేమీ భయపడక్కర్లేదు, నేనే స్వయంగా అతని బాగోగులు చూసుకుంటా అన్నారు. ఆమె కొంచెం స్థిమితపడి వెళ్ళిపోయింది. బాబా ఆ మాట చెప్పిన తర్వాత ఆవిడికి కూడా సరే స్థిమితం కలిగింది. కాకా నిత్యము భాగవతంలోని దశమ స్కందం గురించి ప్రఖ్యాత మరాఠీ వ్యాఖ్యానం చదువుకునేవాడు. అసలు బాబా యొక్క విషయంలో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆయనకి తెలియని గ్రంథమే ఉండదు. ఏ గ్రంథంలో ఎలాంటి విషయం, ఎలాంటి ఏ పేజీలో ఏముందో కూడా తెలుసు. అది ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, లేకపోతే భాగవతం కావచ్చు. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తారంటే ఈ కాకా నిత్యము కూడా భాగవతంలో దశమ స్కందం గురించిన ప్రఖ్యాత మరాఠీ వ్యాఖ్యానం చదువుకునేవాడు. ఒకసారి అది పూర్తి అవగానే బాబా వద్దకెళ్ళి, బాబా ఆ గ్రంథం పూర్తయింది, తిరిగి అదే చదవమంటారా లేక మరేదైనా చదవమంటారా అన్నారు. సద్గురువు యొక్క అనుగ్రహం వల్లే మనం పారాయణ చేయగలుగుతున్నాము, సద్గురువు అనుగ్రహం వల్లే మన సాధనగా మనం చేస్తున్నది చేయగలుగుతున్నాం అని ఉందనుకోండి, వాళ్ళని అడుగుతారు. అహంకరించి నేను అది చేస్తాను, నేను ఇచ్చేస్తాను అన్నారు అనుకోండి, మాస్టర్ గారు అంటారు, సద్గురు అనుగ్రహంతో పారాయణ కూడా సఫలమవుతుంది. ఇక్కడ ఇతను ఏం చేశాడు, ఆ గ్రంథ పారాయణ భాగవతం పూర్తవగానే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఆ గ్రంథం పూర్తయింది, తిరిగి అదే చదవమంటారా లేక మరేదైనా చదవమంటారా అన్నాడు. అనగానే బాబా అన్నారట, ఏకనాథ బృందావనమే అన్నాడు. చూడు గమ్మత్తు అసలు, ఏకనాథ బృందావనం. ఈయన అడిగింది ఏంటి, భాగవతం చెప్తూ ఉన్నారు, చదవమంటారా ఇది చదవమంటారంటే బాబా అంటున్నారు, ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు అన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ఏకనాథుడు రాసిన ఏ గ్రంథానికి అట్టి పేరు లేదు. ఏకనాథుడు రాసిన ఏ గ్రంథానికి కూడా అట్లాంటి పేరు లేదు. బాబా ఏమన్నారు, బాబా ఆ గ్రంథం పూర్తయింది మళ్ళీ అదే చదవమంటారా అంటే బాబా సింపుల్ గా ఆ గ్రంథమే చదవని అనకుండా ఏకనాథ బృందావనమే అన్నారట. కానీ ఏకనాథుడు రాసిన ఏ గ్రంథానికి కూడా బృందావనం అనే పేరే లేదు. ఇతను ఆశ్చర్యపోయాడు. కనుక కాకా అన్నాడు, ఏకనాథ భాగవతం అంటే భాగవతం ఏకాదశ స్కందం మీద ఏకనాథుడు రచన వ్యాఖ్యానం ఆయన వద్దకు తీసుకెళ్ళి, బాబా మీరు పారాయణ చేయమని ఈ గ్రంథమేనా అని అడిగాడు. బాబా ఏమో ఏకనాథ బృందావనమే అన్నారు కదా, అందుకని సరే ఏకనాథుడు రాసినటువంటి భాగవత ఏకాదశ స్కందం మీద ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానం ఆయన వద్దకు తీసుకెళ్ళి, బాబా మీరు పారాయణ చేయమనేది ఈ గ్రంథమేనా అని అడిగారు. అవును అదే అన్నారు బాబా. అటువంటప్పుడు ఆ గ్రంథం పేరు బాబా అలా ఎందుకు చెప్పారో అతనికి అర్థం కాలేదు. ఏకనాథ బృందావనమే అన్నారు కదా బాబా, అతనికి అర్థం కాలేదు. కానీ అతను పారాయణ చేస్తూ ఉండగా 31వ అధ్యాయం చివర ఇది ఏకాదశ స్కందం మాత్రమే కాదు, ఇది 31 అంతస్తులు గల బృందావనం. ఇది ఏకాదశ స్కందం మాత్రమే కాదు, ఇది 31 అంతస్తులు గల బృందావనం. ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద పూర్ణుడై తన నిజ రూపంలో ఉంటాడు అని వ్రాసి ఉన్నది. అంటే బాబాకి ఎక్కడ ఏ గ్రంథంలో ఏ లైన్లో ఎలా చెప్పబడిందో అంటే అది తెలియకుండా ఉండడానికి ఆస్కారమే లేదు.
అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఈ గ్రంథాలని తెలిసిన వాళ్ళు కూడా బాబా ఏకనాథ బృందావనం అనగానే అరే ఏకనాథ గ్రంథమే రాయలేదే, ఈ మాట అన్నారే అని ఎందుకన్నారా బాబా అని తర్వాత ఆ ఈ ఈ గ్రంథం తీసుకువెళ్ళినప్పుడు ఏకనాథ రాసిన ఏ గ్రంథానికి అట్టి పేరు లేదు కనుక ఏకనాథ భాగవతం ఏకాదశి స్కందం మీద ఏకనాథ రాసిన వ్యాఖ్యానాన్ని ఆయన వద్ద తీసుకెళ్లి బాబా మీరు పారాయణ చేయమన్నది ఈ గ్రంథమేనా అంటే ఆయన అదే అన్నారు. మరి అటువంటప్పుడు గ్రంథం పేరు బాబా అలా ఎందుకు చెప్పారో అతనికి అర్థం కాలేదు. కానీ అతడు పారాయణ చేస్తూ ఉండగా 31 అధ్యాయం చివర ఇది ఏకాదశి స్కందం మాత్రమే కాదు, ఇది 31 అంతస్తుల గల బృందావనం, ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద పూర్ణుడై తన నిజ రూపంలో ఉంటాడు అని వ్రాసి ఉన్నది. దానికే బాబా అలా చెప్పారని తెలిసి అతడు ఆశ్చర్యపోయాడు. అంటే అసలు ఏ గ్రంథంలో ఎట్లాంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి, బాబాకి ఎంత అద్భుతంగా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు, ఇది ఏకనాథ బృందావనం అని అతడు ఆశ్చర్యపోయాడు. ఆ గ్రంథంలో ప్రతి చరణము ఆయనకు తెలుసునని గుర్తించాడు. ఒకరోజు కాకా దీక్షిత్ స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ ఉండగా అతనికి విఠలుని దర్శనం అయింది. తర్వాత అతని మసీదుకి వెళ్ళగానే నీకు విఠల పాటలు సాక్షాత్కరించలేదా, అతను ఇట్టే తప్పించకపోతాడు, జాగ్రత్త, నీ ధ్యాస త్రుటిసేపైనా చలించనివ్వక అతన్ని గట్టిగా పట్టుకో అన్నారు. అంటే తన భక్తుడికి జరిగే అనుభవాలు తనకి ప్రసాదించేదని సద్గురువే. ధ్యానంలో అతనికి విఠలుడి దర్శనమైందట. ఇక్కడికి రాగానే బాబా అంటున్నారు, నీకు విఠల పాటలు సాక్షాత్కరించలేదా, అతను ఇట్టే తప్పించుకుపోతాడు, జాగ్రత్తగా పట్టుకో అంటున్నారు బాబా. ఇది జరిగింది ఉదయమే. మధ్యాహ్న సమయానికి ఆ విఠల దర్శనానికి సంబంధించిన మరొక విషయం లభించింది. ఎక్కడి నుండో విఠలుని చిత్రపటాలు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి షిరిడీ వచ్చాడు. వాటిలోని విఠలుని చిత్రపటం సరిగ్గా నాటి ఉదయం దీక్షితుకి దర్శనమిచ్చిన విఠలుని లాగానే ఉన్నది. అది అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కాకా ఎంతో ప్రీతితో చిత్రపటం కొనుక్కొని తన పూజలో ప్రతిష్ఠించుకున్నాడు. భాగవత పారాయణ పూర్తయ్యాక కాకా, బాబా నన్ను ఈసారి వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీత చదవమంటారా అని అడిగాడు. ముందు భాగవతం అయిపోయిన తర్వాత అడిగితే మళ్ళీ బాబా ఏమన్నారు, ఏకనాథ బృందావనమే అన్నారు. మళ్ళీ అది పూర్తయ్యాక, భాగవత పారాయణ పూర్తయ్యాక, బాబా నన్ను ఈసారి వ్యాఖ్యానాలతో కూడినటువంటి భగవద్గీత చదవమంటారా అని అడిగాడు. బాబా వద్దు, నీవు భాగవతము భావార్థ రామాయణాలే ఇంకా లోతుగా చదువు, ఊరికే చదివిదే చాలదు బాబా చెప్తున్నారు. బాబా మళ్ళీ ఈసారి భగవద్గీత వ్యాఖ్యానాలతో గురించి చదవమంటారా అంటే బాబా అంటున్నారు, వద్దు, నీవు భాగవతము భావార్థ రామాయణాలు ఇవి ఇంకా లోతుగా చదువు, ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారము ఆచరించు అన్నారట. మనం గ్రంథ పారాయణ చేసి పక్కన పెట్టేస్తాం. అందుకని బాబా ఏం చెప్తున్నారు, పైగా మనకి ఎప్పుడు కొత్తతనం కావాలి, ఈ గ్రంథం చదివేశారంటే మళ్ళీ ఇప్పుడు ఇంకేం చదువుదాం అనిపిస్తూ ఉంటుంది మనసుకి. కానీ బాబా అంటున్నారు, ఆ గ్రంథాన్ని భాగవతాన్ని భావార్థ రామాయణాలే లోతుగా చదువు, అయితే ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారాన్ని ఆచరించు అని ఆదేశించారు. పూర్వ సంస్కారాలకు తగిన సగ్రంథ పారాయణ మననము చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. పూర్వ సంస్కారాలకు తగిన సగ్రంథ పారాయణ మననము చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలా కాక స్వతంత్రించి మనకు తోచిన గ్రంథాలు చదువుకుంటే ప్రయోజనం ఉండదు సరికదా. అవి మన పూర్వ సంస్కారానికి సరిపడినప్పుడు మనకున్న సంస్కారం కూడా వికలం చేస్తాయి. మనకు ఆ విషయం తెలియదు కనుక గురువు మనకి ఏం ఆదేశిస్తూ ఉన్నారో దాన్ని పారాయణ చేయాలి. కానీ ఎప్పుడు ఒకటే చేస్తామండి, ఇక్కడ కొత్తదనం కావాలి, ఇంకేం చెప్పారో అని. కానీ మన సంస్కారానికి తగిన గురువు లభించినప్పుడు మన సంస్కారానికి తగిన గ్రంథాన్ని కానివ్వండి, సాధన కానీ ఆయనే ఇస్తారు. పూర్వ సంస్కారాలకు తగిన సద్గ్రంథ పారాయణ ఆ చేసిన పారాయణ యొక్క మననము చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలా కాక స్వతంత్రించి మనకు తోచిన గ్రంథాలు చదువుతూ ఉంటే ప్రయోజనం ఉన్నది సరికదా. అవి మన పూర్వ సంస్కారానికి సరిపడినప్పుడు మనకున్న సంస్కారాలు కూడా వికలం చేస్తాయి. అటు తర్వాత మన సంస్కారానికి తగిన గ్రంథం చదివినా అలాంటి ఫలితం చాలదు. ఈ విషయం అన్నాసాహెబ్ దాబోల్కర్ వృత్తాంతం గమనించినప్పుడు మరింత స్పష్టమవుతుంది.
ఎవరి పూర్వ సంస్కారానికి తగిన గ్రంథపారాయణ వారికి విధించడం సాయి వంటి సద్గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. మనం గమనిస్తే కొంతమంది చేత బాబా ఏం చేయించారు, శ్రీ గురించి పారాయణ చేయించారు, కొంతమంది చేత ఈ భాగవతం చేయించారు. అట్లా ఎవరికి ఏ సంస్కారానికి తగిన గ్రంథం ఆయన సూచిస్తారు అది మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటారు. అంతేకాకుండా మనంగా స్వతంత్రించి మనం చేసుకుంటే అది మన సంస్కారానికి సరిపడినప్పుడు ఫలితం ఇవ్వకపోవటమే కాకుండా మళ్ళీ మన సంస్కారానికి తగిన గ్రంథాలు తర్వాత చదివినా కానీ దాని నుంచి ప్రయోజనం లేకుండా మనకి ఇబ్బంది కలిగిస్తుంది అంటున్నారు. అందుకని ఎవరి పూర్వ సంస్కారానికి తగిన గ్రంథపారాయణ వారికి విధించడం సాయి వంటి సద్గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. స్వతంత్రించి గ్రంథాలు చదివి మనసు వికలమయ్యాక సద్గురువు మాట కూడా హృదయంలో నాటుకోవడం చాలా కష్టం. అట్టి వారు సద్గురువు లభించినా ఆశ్రయించడం కష్టమవుతుంది. తమకు తెలియదు, తెలిసిన వారిని ఆశ్రయించలేరు అన్నట్లు అవుతుంది మన పరిస్థితి. తన శరీరతత్వానికి సరిపడని ఆహారం కూడా సరిగా అరగకుండా ఇమడకుండా పోతుంది. ఇప్పుడు ఆహారం మనకి మన శరీరత్వానికి పడదనుకోండి, అది మంచిదే అవ్వచ్చు, మనకి ఇమడనప్పుడు ఏమవుతుంది, ఉపయోగపడకుండా పోతుంది. అలాగే గ్రంథం కూడా మన సంస్కారానికి తగినప్పుడు అది మనకి ఫలితం ఇవ్వాలి. అందుకని గురువు మనకి ఏమి ఆదేశించారో, ఏ గ్రంథ పారాయణ చేయమని చెప్పారో అది చేసుకుంటే అనుగ్రహానికి దారి తీస్తుంది. కానీ మనం స్వతంత్రించి ఏదో తెలుసుకోవాలండి, ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయండి, లేకపోతే ఎప్పుడు ఇదే చదవమంటారు, నాకు ఉపనిషత్తులు ఉన్నాయండి, లేదా ఇంకోటి ఉన్నాయి అన్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇట్లాంటిది చేసుకోవడం కూడా మనకి కష్టం అవుతుంది అంటున్నారు. మిడిమిడి జ్ఞానంతో రోగులు తమకు తామే మందులు వాడుకున్నట్లు అవుతుంది. ఇటు వివేకం కాకా దీక్షితుకున్నది కనుకనే ధన్యత పొందాడు. బాబా చెప్పినట్లుగా ఏ గ్రంథం పారాయణ చేయమంటే ఆ గ్రంథం పారాయణ చేస్తూ ఉన్నారు. ఆ గ్రంథ పారాయణ చేస్తూ ఉంటే ఆ గ్రంథంలో చెప్పిన తత్వం అర్థం కాకపోతూ ఉంటే బాబా మళ్ళీ వేరే వాళ్ళని పంపించి దక్షిణ అడుగుతూ అక్కడ చెప్పే తత్వాన్ని లెక్కించుకోవడంలో అతను ఇబ్బంది పడుతూ ఉంటే అంతే దక్షిణ కోరుతూ దాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే చూడండి ఎంత ఆశ్చర్యం. ఎక్కడో కూర్చొని గ్రంథ పారాయణ చేస్తూ ఉన్న సద్గురువు దృష్టి భక్తుల మీద ఎలా ఉంటుంది. ఒకే సమయంలో ఎంతమంది భక్తులు ఎన్ని పారాయణలు చేస్తూ ఉంటారో ఈ సృష్టి మొత్తంలో అందరినీ ఆయన రక్షిస్తూ మళ్ళీ ఇంతమంది మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టుగా, బాబా కేవలం మనల్నే చూస్తూ ఉన్నారా అనేంత శ్రద్ధ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో ఎక్కడ ఏ కొలిమిలో బిడ్డపడుతూ ఉంటే కాపాడుతూ ఉంటారు, ఏ సముద్రంలో పడవలో మునిగిపోతూ ఉంటే అక్కడ రక్షిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇక్కడ పారాయణ చేసుకుంటూ ఉంటే ఈ భక్తులు ఏం చదువుతూ ఉన్నాడా, ఏం అర్థం చేసుకోలేకుండా ఉన్నాడా అని సమయానికి మళ్ళీ ఆ తత్వాన్ని తనకి తెలియజేసేలా చేస్తూ ఉన్నారు దక్షిణకి పంపించి. అట్లా చూస్తే కనుక ఇంత మల్టీ టాస్కింగ్ ఆయన ఎట్లా చేస్తున్నారని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇట్లా ఇటు వివేకం కాకా దీక్షితున్నది కనుకనే ధన్యత పొందాడు. సాయి ఒక అడవిలో తన గురువుని కలుసుకోవడం గురించి చెప్పిన వృత్తాంతంలో ఆయన సాటివారి ముగ్గురు అన్నపానీయాల కోసం అలమటిస్తూ అడవి పాలైనని ఆ వృత్తాంతం జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. సాయి ఒక్కరే అలా చేయక ఆ గురువుని ఆశ్రయించి కృతార్థులయ్యారు. బాబా చెప్పిన గురుసేవ వృత్తాంతంలో మనకి గురువు ఎలా మొదట తారసిల్లారని చెప్పుకుంటున్నప్పుడు మిగిలిన వాళ్ళు అహంకరించి గురువులో వ్యక్తమవుతున్నటువంటి ఆ ప్రేమని, నిష్కారణమైన ప్రేమ, ఇక్కడ అంటారు నిష్కారణమైన ప్రేమ, ఏమీ లేదు వీళ్ళేదో వెళ్తూ ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకున్నట్టు కదా, వీళ్ళు ఆహారం తినకపోతే ఏంటి ధిక్కరించినా కానీ అలా ఆయన వాళ్ళని దగ్గర తీసి ఆహారం ఇచ్చినప్పుడు కేవలం సాయి మాత్రమే వాటిని గుర్తించి గురువుని ఆశ్రయించి కృతార్థులయ్యారు. ఇలా 9 మాసాలు గడిచాక అటు ఏకాంతమైన తపోదీక్ష నుండి కాకాని విడుదల చేసి తిరిగి బొంబాయి వెళ్ళి అతని భార్య బిడ్డను చూసి వచ్చేందుకు అనుమతిచ్చారు సాయి. అంటే ఆవిడ పాపం భార్య కంగారు పడుతూ ఉంది కదా, అందుకని ఆయన 9 మాసాలు ఏకాంత దీక్ష చేసిన తర్వాత బాబా అనుమతి ఇచ్చి ఆవిడ్ని మళ్ళీ ఆయన్ని బొంబాయి వెళ్ళి కుటుంబంతో కలిసి ఉండటానికి అనుమతి ఇచ్చారట. ఒకసారి వెన్న తీసి ముద్ద చేశాక దానిని మజ్జిగలో ఉంచిన వివేక వైరాగ్యాలనే నూనె పూసుకున్నాక సంసార సంరక్షణం అనే పనసకాయ కోసిన అందులోని మమకారం అనే పాలు మనకి అంటుకునే ప్రమాదం ఉండదని రామకృష్ణ పరమహంస చెప్పారు. అంటే అతను ఆల్రెడీ అంతటి వివేక వైరాగ్యాలు కలిగాయి అన్నమాట. అంటే సద్గురు సన్నిధి మనలో ఎంతటి పరివర్తన తీసుకొస్తుంది. మన సద్గురు సన్నిధిలో ఉండటమే సాధన అంటారు మాస్టర్ గారు. అలా ఉండగలిగితేనే సాధన, ఉండటమే సాధన. ఇక్కడ మాస్టర్ గారు అంటారు, ఒకసారి వెన్న తీసి ముద్ద చేశాక దానిని మజ్జిగలో ఉంచిన వివేక వైరాగ్యాలనే నూనె పూసుకున్నాక సంసార సంరక్షణం అనే
పనసకాయ కోసినా అందులోని మమకారం అనే పాలు మనకు అంటుకునే ప్రమాదం ఉండదని రామకృష్ణ పరమహంస చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ పరిమితమైన తన ధర్మాధర్మ విచక్షణ, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలకు తావేక సాయి చెప్పినట్లే తూచా తప్పకుండా నడుచుకున్నాడు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా తన ఇష్టాయిష్టాలు కాకుండా బాబా చెప్పినట్లే తూచా తప్పకుండా అతను చేసి కృతార్థుడయ్యాడు అంటారు మహర్షి గారు. అంతకుముందు ఎంత తపస్సు చేసినా సాయి ఆదేశాన్ని పూర్తిగా పాటించలేకపోయాడు ఉపాసిని బాబా. బాబా దగ్గర చూస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, 4 సంవత్సరాలు ఇట్లానే ఉంటే నా తెలిసితే నీ కలుగుతుంది అని బాబా చెప్పిన నీ కృప లభిస్తుందన్నా కానీ 3.5 ఏళ్లకే సాయికి మనసులోనే నమస్కారం చేసుకుని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అంటారు. అంతకుముందు ఎంతో తపస్సు చేశాడు, ఎన్నో దివ్య అనుభవాలు కలిగాయి. ఆ తర్వాత సాయి దర్శనం లభించింది. అతని సాయిని గౌరవించకుండా ఉండి ఆయన ముస్లిం ఫకీర్ అనే భావంలో ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉన్నా కానీ ఆయనకి రక్షణ లభిస్తూనే ఉంది. బాబా నుంచి దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఎంతమంది యోగుల దగ్గరికి వెళ్ళినా అతనికి ఉన్న ఇబ్బంది తొలగకపోతే ఆయన బాబా దగ్గరికి వెళ్ళు, ఆయన సరి చేస్తారని చెప్పినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి అతను ఏం చెప్పుకోకుండా సన్నిధిలో ఉండగానే అతనికి యోగంలో వచ్చిన చిక్కుని బాబా తొలగించారు. చూడండి ఎంత గమ్మత్తు. అంత చెప్పినా అంత చేసినా కానీ అతనిలో ఇంకా అటువంటి ఇది లేకపోవటం వల్ల సాయి ఆదేశాన్ని పూర్తిగా పాటించలేకపోవడం. నాసితే నీకు కలుగుతుంది, నీకు కండోబ కృప లభిస్తుంది అన్నా కానీ అతను అక్కడ తనకున్న అహంకారం వల్ల కానివ్వండి, లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి కానివ్వండి, లేకపోతే అతని పట్ల కొన్ని వ్యతిరేకత ఉన్న కానివ్వండి, ఏదన్నా కానీ గురువు ఆజ్ఞని ఆయన ఉల్లంఘించి 3.5 ఏళ్లకి బాబా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళారని ఉంటుంది. అందుకే అంటారు, ఎంత తపస్సు చేసినా కానీ సాయి ఆదేశాన్ని పూర్తిగా పాటించలేకపోయాడు ఉపాసిని బాబా. అతని సాయి ఎవరితోనూ ఎట్టి సంబంధం పెట్టుకోక ఊరికే కూర్చోమంటే వెనుక శిష్యులను చేసుకొని వేదాంత గోష్ఠి చేస్తూ ఉండేవాడు. తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అదేంటండి బాబా అతను వెళ్ళిపోతుంటే ఆపాలి కదా, అతనికి అలాంటి ఇది ఇవ్వాలి కదా అని. కానీ బాబా చెప్పిన మాటని ఆయన అక్కడ పూర్తిగా పాటించలేదు. అందుకే బాబా చెప్పారట, ఎవరితోనూ ఎట్టి సంబంధము పెట్టుకొనక ఊరికినే కూర్చోమంటే వెనక శిష్యులను చేసుకొని వేదాంత గోష్ఠి చేస్తూ ఉండేవాడు. ఎలాగైనా 4 సంవత్సరాలు షిరిడీలో ఉండమని సాయి ఆదేశిస్తే 3.5 సంవత్సరాలునే శిష్య సేకరణ అనే వ్యామోహంలో అతడు షిరిడీ విడిచి వెళ్ళిపోయారు. నిష్ఠా ఓరిగులనే దక్షిణ సాయికి సమర్పిస్తే కానీ కృతార్థత చెందదు. మనం అనుకున్న సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం, మనకి మనం నీ బాగా చేస్తున్నామండి. గురువు చెప్పాలి ఆ మాట. 4 సంవత్సరాలు ఉండు అంటే నేను 3.5 ఉన్నానుకండి అని మనం అనలేం. గురువు 4 సంవత్సరాలు ఉండు అంటే 4 సంవత్సరాలు ఉండాలి. అందుకని బాబా చెప్పినటువంటి నిష్ఠా సబూరులు అనేవి ఆయన పూర్తిగా సమర్పించలేకపోయాడు. నిష్ఠా ఓరిములు అనే దక్షిణని సాయికి సమర్పిస్తే కానీ కృతార్థత చెందలేము. సాయి సేవించిన గురువు కూడా ఆయనతో మొదటనే నేను చెప్పింది పూర్తిగా విశ్వసించగల వారు మాత్రమే గమ్యం చేరుతారు అని చెప్పారు. సాయి కూడా ఆధ్యాత్మిక జీవితం ఎంతో కష్టమైనది, మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు, దున్నపోతునెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కూడా కష్టం అన్నది. అందుకే బాబా కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ఆధ్యాత్మిక జీవితం ఎంతో కష్టమైంది, మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు, దున్నపోతునెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కూడా కష్టమని అనేది. అందుకే ఆ దున్నపోతు మనలోనే ఉంటుంది, దానిని అదుపులో ఉంచుకుంటే పగ్గాలు సద్గురువుకు అప్పగిస్తే గమ్యం చేరుతామని, లేకపోతే అంటూ ఉన్నారు మాస్టర్ గారు. అంటే ఇన్నాళ్ళు దున్నపోతునంటే అతను నిజంగా భక్తుడు ఏం చేశాడు, ఆ కొండచర్యలు దాటి వెళ్ళటానికి నడవటం కష్టం కనుక అక్కడ దున్నపోతులెక్కి దాటేవారట. అందుకని బాబా దగ్గరికి వెళ్ళటానికి దారిలో ఆ దున్నపోతులెక్కి ఆ నాన్హేఘాటిని దాటి అతను వెళ్ళాడు. ఆ వెళ్ళటంలో అతని ఒళ్ళంతా హోనం అయిపోయింది. అందుకని బాబా ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మికత అంటే ఊరికే ఏదో సత్కాలక్షేపంలేగా, ఏదో లేండి మిగిలిన చేయకుండా ఇవి చేస్తున్నాం కదండి అనుకొని చేసే పని మాత్రంగా ఉందనుకోండి, కాలక్షేపంగానే మిగిలిపోతుంది. అందుకని ఆధ్యాత్మిక జీవితం ఎంతో కష్టమైనది, మన శక్తిని అంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. అందుకని దున్నపోతుని ఎక్కి నాన్హేఘాట్ దాట అతనికి ఉన్న అనుభవాలు చెప్తున్నారు. వచ్చేప్పుడు ఎంత దారిలో ఎంత కష్టపడ్డావో దానికంటే కూడా కష్టం, అదే కష్టం అనుకుంటున్నావేమో, ఒళ్ళంతా హోనం అయిపోయిందని, దానికంటే కూడా కష్టం అని బాగా హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే మాస్టర్ అంటున్నారు, ఆ దున్నపోతు మనలోనే ఉంటుంది, దానిని అదుపులో ఉంచుకుంటే పగ్గాలు సద్గురువుకు అప్పగిస్తే గమ్యం చేరుతామని, లేకపోతే అంటున్నారు.
నేను చివరని చెప్పుకుంటాను. శ్రీ సచిదానంద సద్గురు